వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతా. ఇసుక దందాపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేలా చేస్తా. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం ఆపాలి. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని పంపింగ్ చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ వెల్లడి. ప్రజా అభిమానాన్ని ఎవరూ ఆపలేరు. నిన్న జరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభ విజయవంతంకు కృషి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి. ఆశ్రమంలో ఘనంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడి జన్మదిన వేడుకలు. కవిత ఆశ్రమానికి క్వింటల్ బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసిన బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయండి. సింగరేణి జేఏసీ నాయకుల పిలుపు. గోదావరికని పట్టణంలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని, ఇసుక దందాపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేలా చేస్తానని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు, జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, మాల సంఘం నాయకులు ఆదివారం గోదావరికని ఆర్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. సన్మాన సభలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, మాల సంఘం నాయకులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సన్మాన సభలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామికి మాల సంఘం నాయకులు, ఏఐటీయూసీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు శాల్వాలతో, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో తనకు కేటాయించిన కార్మిక గనుల శాఖకు పూర్తి న్యాయం చేసేలా నడుచుకుంటారని తెలిపారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఇసుక రవాణా ద్వారా ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా 600 కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయని, మిగతాది అంతా దళారుల చేతుల్లోకి వెళ్తుందని, దాన్ని పూర్తిగా అరికట్టి ప్రభుత్వానికి ఆదాయం పెంచుతామని వెల్లడించారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు వచ్చేలా ముఖ్యమంత్రితో మాట్లాడి అమలు చేయించే ప్రయత్నం చేస్తారని తెలిపారు. కార్మిక శాఖ గనుల శాఖ మంత్రిగా తన శాఖ న్యాయం చేస్తారని వెల్లడించారు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఒక బాధ్యత ఉంది. ఈ గ్యారంటీ కార్డ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో, ఈ గ్యారంటీ కార్డు అమలు చేయాలంటే ఎక్కువ పనులు మన రాష్ట్రానికి వచ్చేది అవసరం ఉన్నది. ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయమే, టీఆర్ఎస్ పార్టీ ఈ 60,000 కోట్ల అప్పుని 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ ఖజానా ఖాళీ చేయడంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేయడం జరిగింది. ఈ ఇసుక దండ మీద సుమారు క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు 3,000 కోట్ల రూపాయలు ఆదాయం రావలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ కేవలం 670 కోట్ల రూపాయలు. అంటే ఇంత 2,500 కోట్ల రూపాయలు ఎవరు తింటున్నారు? మధ్యవర్తులు అందరూ కూడా తింటున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినాడు, ఏది ఏమైనా కానీ మీరు ఆదాయం పెంచాలి. ఎవరైతే ఈ ఇసుక దందా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే వాళ్ళను పనిచేయాలని చెప్పి వాళ్ళ బాధ్యత ఇవ్వడం జరిగింది. మీ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా విశ్వాసం కల్పిస్తున్నాను. ఎందుకంటే ఈ హక్కు ఏదైతే మధ్యవర్తులు తింటున్నారో అదంతా ప్రజల పైసలు, ప్రజలకు రావాలి, ప్రజలకు స్కీమ్తో రావాలి. అందు గురించి నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనా సరే, ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు సిమెంట్ స్కాండల్ అప్పుడు కాటన్ ఉండేనో దాంట్లో కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
కానీ నేను అలసని చెప్పట్లేదు. ఎవరైతే చేస్తున్నారో వారికి ఇప్పుడే వారికి ఒక ధమ్కి ఇస్తున్నాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఆదాయం రావాలో, ఏదైతే పనులు రావాలో అది డెఫినెట్లీ తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ హామీ తెలియజేయడం జరిగింది. నిరంతరం ప్రజల సేవలే, ప్రజలకు సేవ చేస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది. నిన్న కూడా ఈ బాధ్యత కార్మిక శాఖ మంత్రి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా మందికి ఆశ పెరిగినాయి. మా కార్మికులు ఏం చేస్తారు, ఈ కార్మిక కుటుంబంలో ఉన్న వ్యక్తులు నిజంగా కార్మికులకు ఏమైనా చేస్తారా లేదా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే నేను మొదలు మంత్రిగా అయిన తర్వాత ఈ గిగ్ వర్కర్స్ ఏదైతే సుమారు 5 లక్షల మంది ఉన్నారో ఈ తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి చట్టం కూడా తీసుకురాబోతున్నాం. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. వీళ్ళందరికీ కూడా సరైన వేతనాలు కల్పించాలి, సరైన భద్రత కల్పించాలి అని చెప్పి వారు ఏదైతే భారత్ జోడో యాత్రలో వారు పాటించున్నారో ఆ మాట అది మనము ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు గిగ్ వర్కర్స్ అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ యాక్ట్ తీసుకురాబోతున్నాం. కానీ ఒక యాక్సిడెంట్ లో కూడా అక్కడ డైలీ రేటెడ్ వేజెస్ చైర్మన్ ప్రొటెక్షన్ లో వారిని కూడా సరైన కంపెన్సేషన్ ఇప్పించడము, మళ్ళీ ఒకసారి అక్కడ పర్మనెంట్ వర్కర్స్ ని రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ వర్కర్స్ ని వాడాలని చెప్పి చట్టాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నాం. అంతేకాక మనము ఈ ప్రాంత కార్మికులు ఎలాగైతే కాకా వెంకటస్వామి గారు 29,000 పట్టాలు ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా సొంతింటి కలవాలని కార్మికులకు వారికి ఆ సొంతింటి కళ నెరవేర్చే బాధ్యత నేను కార్మిక శాఖ మంత్రిగా తీసుకుంటున్నాను సభాముఖంగా అని చెప్పి మీ అందరికీ మరోసారి చెప్తున్నాను. ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కాకా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. కాకా కుటుంబం అంటేనే కార్మిక వర్గం కోసం పనిచేసే కుటుంబంగా ముద్ర ఉందని అన్నారు. కాకా కుటుంబం కార్మిక వర్గానికి పెన్షన్ స్కీమ్ అమలులోకి చేసిన కృషి మరవలేనిదని చెప్పారు. ఇప్పుడు ఆయన కుమారుడు వివేక్ వెంకటస్వామి కార్మిక మంత్రి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000గా అమలు చేయించాలని కోరారు. మన సింగరేణి ప్రాంతంలో 50-60 సంవత్సరాలుగా కాకా కుటుంబం గురించి తెలియనటువంటి వాళ్ళు అసలు లేరు. ఎందుకంటే కాకా కుటుంబం అంటేనే కార్మిక వర్గానికి అనుబంధంగా అనేక సేవలు చేసినటువంటి కుటుంబం. కాకా వెంకటస్వామి గారు ఆనాడు కార్మిక సంఘ నాయకులుగా ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, అట్లనే పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా చేసినప్పుడు మరి మన సింగరేణి గురించి ఇప్పుడే వెంకటరావు గారు చెప్పారు. మనందరికీ తెలుసు ఆనాడు బిఏఎఫ్ఆర్ పోయినప్పుడు మన ఐఐటి సీనియర్ అప్పుడు కొమరయ్య గారు వీళ్ళందరూ కూడా దీన్ని బయటకు తీసుకురావాలని మనందరూ కృషి చేసినప్పుడు కాకా వెంకటస్వామి గారు కేంద్రంలో ప్రభుత్వంతో మాట్లాడి 660 కోట్ల రూపాయలు మారిటోరియం ఇప్పించి మన సింగరేణి ఆనాడు కాపాడేటువంటి చరిత్ర ఆ కుటుంబానికి ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక 2 గుంటల భూమి ఇప్పించి సొంత ఇంటి కొరకు ఇప్పటికే 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం మన కంపెనీ ఇస్తుంది. ఇంకొక 20 లక్షలు అంటే ఒక 30 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తే మళ్ళీ కార్మికులే కట్టుకుంటారు. తప్పనిసరిగా అందరికీ సొంత ఇల్లు ఏర్పడతాయి. కాబట్టి దయచేసి వారు మరి ఈ సభాముఖంగా వారిని మీ అందరి తరఫున కోరుతూ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, పి మల్లికార్జున్, గోవర్ధన్, విజయ్, రాచకొండ కోటేశ్వర్, మల్లేష్, ఏఐటియుసి నాయకులు ఎల్లాగౌడ్, మాల సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం ఆపాలని, కన్నెపల్లి పంప్ ద్వారా నీటిని పంపింగ్ చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ
420 హామీలతో అధికారం చేపట్టి కన్నెపల్లి పంపౌస్ ద్వారా నీటిని పంపింగ్ చేసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా ఇవ్వకుండా రైతుల పంట పొలాలను ఎండపెడుతుందని ఆరోపించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా వరద నీటిని సుందిళ్ల అన్నారం బ్యారేజీల వద్ద స్టోరేజ్ చేయవచ్చని ఈ ప్రభుత్వం అది కూడా చేయడం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప రైతులకు సాగునీరు అందించాలన్న ఆలోచన లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని పంపింగ్ చేసి బ్యారేజ్లకు నింపాలని, అలాగే వరద నీటిని సుందిల్లా అన్నారం బ్యారేజ్లో ఆపాలని డిమాండ్ చేశారు. వారం రోజుల సమయం ఇస్తున్నామని, అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. అలాగే జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, బసంత్ నగర్ ఫ్యాక్టరీ పర్మనెంట్ కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు కట్టుబానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దు, కార్మిక వర్గంతా కేంద్ర ప్రభుత్వంలో కన్నెర్ర చేయాలని కోరారు. 420 హామీలతోని అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు పొలాలను ఎండబెడుతూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నది. గత 19-20 నెలలుగా వారికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు అందించాలనే ఆలోచన ఎంతవరకు ఉన్నది అనేది మనకు తేటతెల్లం అయిపోయింది. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి విధంగా ఆలోచన చేసి ఆచరణలో పెట్టినారో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఆచరణ పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్లో 73,600 క్యూసెక్ల నీరు ఇలా వరద కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో వర్షపాతం నమోదవుతూ ఉన్నది. ఇతర ప్రాంతాల నుంచి కూడా వరద వస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ మినిమము డ్రాడౌన్ లెవెల్ 93 ఇప్పుడు నీళ్లు 96 మీటర్ల ఎత్తు నుంచి వెళ్ళి నీళ్లు పోతూ ఉన్నాయి. ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పంప్ హౌస్లు ఆన్ చేసి రోజుకు మినిమం 2 టీఎంసీ వాటర్ అయినా కూడా ఎత్తిపోవడానికి అవకాశం ఉన్నది. ఏదో అబద్ధాలతోని, అబద్ధపు ప్రచారాలతోని ఎన్నికల సమయంలో అక్కడ 80 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు ఏదో డ్యామేజ్ అయినాయి కదా, వాటిని సాకు చూపి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ యొక్క వాటిని పిల్లర్లను మరమ్మతు చేయకపోగా వచ్చినటువంటి నీళ్లను ఇలా సముద్రంలో కలిసే విధంగా చేస్తూ ఉన్నారు. వీళ్లకు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద బురద చల్లడము, కేసీఆర్ గారికి వచ్చినటువంటి పేరును మళ్ళీ ఎట్లా దాన్ని తీసేయడం అనే ఆలోచన తప్ప వీళ్లకు రైతుల మీద ప్రేమ లేదనేది ఇలా అర్థమవుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తాము అని ప్రకటించినటువంటి 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలి. ఈ నెల 9వ నాడు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, కేశవరాం, అదేవిధంగా సింగరేణి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు ఈ యొక్క సమ్మెలో పాల్గొనాలని, ఈ సమ్మెకు మేము సంపూర్ణంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, అన్ని జేఏసీ సంఘాలకు సంపూర్ణమైన మద్దతు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, మారుతి గోపు అలయ్య యాదవ్, బొడ్డు రవీందర్, నీరటి శ్రీనివాస్, మెతుకు దేవరాజు, వాసు, చింటూ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరని నిన్న జరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభ విజయవంతంకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభకు ఎవరూ సహకరించకుండా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నాయకులే అడ్డుపడే ప్రయత్నం చేశారని, కానీ ప్రజా అభిమానం కలిగిన నాయకుడిని ఎప్పుడు ప్రజల అభిమానం ఉంటుందని నిన్నటి సభ నిరూపించిందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేసిన కాకా కుటుంబం రాజకీయంగా ఇక్కడ ఎదగకుండా కొందరు చూడాలని కుట్రలు పన్నుతున్నారని, మంత్రి సన్మాన సభకు కనీసం ఫ్లెక్సీలు కూడా కట్టకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. అయినా ప్రజా అభిమానం ముందు వారంతా ఓడిపోయారని తెలిపారు. నిన్నటి సభలో మంత్రి ఇసుక దోపిడీని అరికట్టి ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు వచ్చేలా చూస్తానని తెలిపారని, అలాగే ఈ ప్రాంతంలో ఎన్టీపీసీలో జరుగుతున్న బూడిద దోపిడీని కూడా అరికట్టాలని, ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద వ్యాపారాన్ని కొందరు అక్రమార్కుల చేతుల్లో పెట్టిందని, ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద వ్యాపారాన్ని వారి చేతుల్లోకి తీసుకుని ఎన్టీపీసీ భూ నిర్వాసితుల నిరుద్యోగ యువతకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మీరొక్కరే కాదని, ఇక్కడ 40 సంవత్సరాలుగా కష్టపడి పార్టీని నిలబెడితే చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు చొరబడినట్లు మీరు వచ్చి చొరబడ్డారని గుమ్మడి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోయే గుణం ఉండాలని, లేదంటే అది మీకే నష్టమని వెల్లడించారు. గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి యొక్క పౌర సన్మానాన్ని సహకరించినటువంటి కార్మిక సంఘాలకు, కుల సంఘాలకు, పౌర సమాజానికి, ఐఎన్టీసీ కాంగ్రెస్ అభిమానులకు, మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మాకు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు స్వర్గీయ కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పురిసిపుచ్చుకొని రాజకీయాల్లో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకొని అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తిని కొన్ని శక్తులు అణచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాభిమానం ముందు ఆ శక్తుల ఎత్తులు పనిచేయవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మంత్రివర్గం మంత్రి గారి యొక్క ఫ్లెక్సీలను కూడా పెట్టనీయకుండా, మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు రాజకీయ ఒత్తిళ్లకు భయపడి మరి మా ఫ్లెక్సీలు తీసేసినటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ యొక్క సంస్కృతి చాలా మంచిది కాదు. ఒకరికొకరు సహకరించుకోవాలి. అందరం కలిసి ఉంటే బలమవుతాం, విడిపోతే ఓడిపోతామన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రజల మీద అపారమైన గౌరవంతో ప్రజల విశ్వాసాన్ని చురగొలాలన్నటువంటి ఒక తాపత్రయం, ప్రజాసేవ చేయాలి, ఈ సమాజానికి మనం ఉపయోగపడాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్ర మంత్రివర్యులు పనిచేస్తున్నారు. మరి వారు నిన్న కూడా వారి యొక్క స్పీచ్లో చెప్పారు, మరి ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో, ఆ డబ్బు ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు రావాలి, ప్రజలకు చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా ఉక్కుపాదం మోపుతున్నాడు ఇసుక మాఫియా పైన. మరి అదేవిధంగా మేము కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం, ఎన్టీపీసీలో ఎవరికైతే బూడిద కాంట్రాక్ట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా యథావిధిగా వాళ్ళు పనిచేసుకునే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
అక్కడ ఏకఛత్రాధిపత్యం నడవడానికి వీల్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభావిత గ్రామ ప్రజల నిరుద్యోగ యువతకు ఆ బూడిద అమ్ముకునేటువంటి అధికారాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కల్పించాలి. ఎన్టీపీసీ యాజమాన్యం దానికి తక్షణమే సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము దీన్ని తప్పకుండా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. వారు ఎవరైతే నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో అక్కడ యువతకు చెందాల్సినటువంటి మరి ఈ బూడిద వ్యాపారం కేవలం కొంతమంది గుప్పిట్లో పెట్టుకొని పోలీసు అధికారులను దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క చీకటి వ్యాపారాన్ని బట్టబయలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ సంస్థలు మరి నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని మన నిఘా సంస్థలను అడుగుతున్నా మీ ద్వారా. ఈ మీడియా సమావేశంలో నాయకులు రాచకుంట కోటేశ్వర్లు, లక్ష్మీపతి గౌడ్, దుబాసి మల్లేష్, దీపక్, రవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్ రెడ్డి జన్మదిన సందర్భంగా రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని తబితా ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలతో కలిసి సందడి చేస్తూ కందుల సంధ్యారాణి వారి ఆత్మీయతను చాటారు. ఆశ్రమ చిన్నారుల అవసరాల దృష్ట్యా వారికి బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు నోట్స్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి బీజేపీ పార్టీలో సేవాభావాలకు నిలువెత్తు ఉదాహరణ అన్నారు. ప్రజల్లోకి వెళ్లే ప్రజా సమస్యలు తెలుసుకుని వారి సమస్యల పరిష్కారం దిశగా బీజేపీ పార్టీ తరఫున నిరంతరం వారు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు వారి జన్మదినాన్ని పిల్లలతో కలిసి ఆశ్రమంలో నిర్వహించుకోవడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నామన్నారు. వారి నాయకత్వం మరింత బలంగా కొనసాగాలని, వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవారెడ్డి గారికి రామగుండం నియోజకవర్గం భాజపా పార్టీ నుండి హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పుట్టినరోజు సందర్భంగా రామగుండం తబితా ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయం పొందుతున్నటువంటి పిల్లలందరికీ కూడా వారి యొక్క అవసర నిమిత్తం సంజీవన్న పుట్టినరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని చేయాలనేటువంటి సదుద్దేశంతో పిల్లలందరికీ కూడా ఈ ఆశ్రమానికి క్వింటాల్ బియ్యం, నిత్యావసర సరుకులు, వారికి ఇప్పుడే ఈ ఇయర్ స్కూలు ప్రారంభోత్సవం సందర్భంగా పిల్లలందరికీ కూడా స్టడీ మెటీరియల్ని ఈరోజు అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారు ఒక కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ సామాన్య కార్యకర్త నుండి ఇవాళ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా వారు నియమితులు కావడం అనేది పార్టీలో నిబద్ధతతో వారు పనిచేసింది కాబట్టే ఇవాళ వారికి ఒక గొప్ప అవకాశం దక్కింది. ఇంకా మున్ముందు వారు మరెన్నో పదవులు పొందాలని, వారు నిండు నూరేళ్లు కూడా ఆరోగ్యంగా సంతోషంగా మరెన్నో పుట్టినరోజులు వారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్, బీజేపీ సీనియర్ నాయకులు పిడుగు కృష్ణ, తోట కుమారస్వామి, అందే రాజ్ కుమార్, చారి, జక్కుల నరహరి, సిలివేరు అంజీ, కుడుమల సంజీవ్, కోసన్న సతీష్, బైరు తిరుపతి గౌడ్, ఆరిందుల లక్ష్మణ్, చిలివేరు కుమార్, జక్కన బాలు, బూడిద హర్ష, శీలార కళ్యాణ్ ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొత్తగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని జేఏసీ సంఘాల నాయకులకు, కార్మికులకు పిలుపునిచ్చారు. గోదావరికని 11 ఇన్క్లేస్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో సింగరేణి జేఏసీ నాయకులు సీతారామయ్య, సదానందం, మొండ శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్లు మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా సవరించిందని వారు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన కోడ్లు అమల్లోకి వస్తే భవిష్యత్తులో కార్మిక హక్కులన్నీ కాలరాయబడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూలై 9న జరిగే సమ్మెను సంఘటితంగా జయప్రదం చేసి కేంద్రానికి కార్మికులకు సత్తా చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఒక్కరోజు సమ్మెతో కేంద్రం దిగిరాని ఎడల కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మే 20వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు ప్రోటీన్ సమ్మె చేయాలని ఆనాడు పిలిపించాం. ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ లోపల యుద్ధం రావడం పాకిస్తాన్ తోటి మనం ఆనాడు ఆ కార్మిక సంఘాలు అందరం కూడా కూర్చొని ఆలోచించింది ఏంటంటే, ఇవాళ మన దేశ రక్షణ ముఖ్యం. మనం ఇవాళ ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే రెండో పక్కన మనం ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో చేస్తే, అరే వీళ్ళకి దేశభక్తి లేదు, వీళ్ళ హక్కులే ముఖ్యం అనుకుంటున్నారు కానీ దేశం గురించి ఆలోచించలేరని అంటారు. కాబట్టి మనం కూడా ఈ దేశ రక్షణే ముఖ్యం కాబట్టి ఆ యొక్క సమ్మెని మనం వాయిదా వేసి జూలై 9వ తారీఖు నాడు చేయడం జరుగుతుంది. మరి కార్మిక సంఘాలు, దేశంలో ఉన్న కార్మికులందరూ దేశం గురించి ఇంత ఆలోచన చేసి మరి యొక్క సమ్మెని వాయిదా వేసుకున్నారు కదా. మరి నేను కూడా మరి కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు, నల్ల కోడులు ఏదైతే 4 కోడులు తీసుకొస్తున్నానో దాన్ని కూడా నేను వాయిదా చేసుకోవాలని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రధానమంత్రి వాటిని అమలు చేయడానికే పూనుకొని చేస్తూ ఉన్నాడు. మరి మనందరికీ తెలుసు, ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గం ఏ హక్కు సాధించుకుంటున్నా, ఏ కార్మిక సంఘం చేసినా అది ఈ కార్మిక చట్టాలు ఉండటం వల్లే జరుగుతూ ఉంది. మరి ఈ కార్మిక చట్టాలు ఏమైనా ఇప్పుడు వచ్చినాయా, ఈ ప్రభుత్వాలు ఇచ్చినాయా అంటే కాదు. భారత కార్మిక వర్గం ఎప్పుడు 100 సంవత్సరాల పైన, అంటే బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలన చేస్తున్న రోజుల నుంచి అనేక పోరాటాలు చేస్తే మనకి 44 కార్మిక చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మీకు తెలుసు, ఇవాళ మనము యాక్సిడెంట్ అయింది, డబ్బులు దొరుకుతున్నాయంటే యాక్సిడెంటల్ కాంపన్సేషన్ అది ఎవరు దయాదాక్షిణ్యం కాదు, చట్టం ఉన్నది. వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ యాక్ట్ అనేది ఉన్నది, దాని ద్వారా మనకి డబ్బులు దొరుకుతున్నాయి. లేదు మనకి బోనస్ వస్తుందంటే ఎవరో దయ కాదు, బోనస్ యాక్ట్ ఉన్నది, ఆ చట్ట ప్రకారం మనకు బోనస్ వస్తుంది. ఇవాళ లీవులు వచ్చినా, సిక్కులు వచ్చినా, లేదా ఎల్టీసీలు తీసుకుంటున్నా, ఇంకేం తీసుకుంటున్నా సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ఉన్నది, మనకి ఏమేమి రావు దాని ప్రకారం వస్తూ ఉన్నాయి. ఆఖరికి మన జీతాలు తీసుకుంటున్నాం అంటే ఇవాళ మనకి కరెక్ట్గా 1వ తారీఖు నాడో, 3వ తారీఖు నాడో, 5వ తారీఖు నాడో జీతాలు వస్తున్నాయంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ వల్ల వస్తుంది. ఆ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది లేని నాడు గ్రామాల్లో మనం చూస్తున్నాం, పాలేరు పరిస్థితి ఉంటుంది. ఆ రైతుకి ఇష్టం వచ్చినంత ఇస్తాడు, ఇష్టం వచ్చిన రోజులు ఇస్తాడు, దానికి ఏం చట్టం లేదు కాబట్టి దాన్ని అడిగేటోడు ఉన్నాడు. కానీ మనకు అట్లా కాదు, చట్టం ఉన్నది. ఆఖరికి ఇవాళ మనం సమ్మె చేస్తున్నామంటే మనకు ఒక చట్టం ఉన్నది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉన్నది. మనకి ఏదైనా సమస్య వస్తే సమ్మె నడిచి 14 రోజుల ముందు సమ్మె చేసే హక్కు ఉన్నది. కానీ ఇట్లా 44 చట్టాలు ఉన్నాయి కాబట్టి మనకి హక్కులు ఉంటున్నాయి. రేపు ఈ 44 చట్టాలను రద్దు చేసి 4 కోడులు అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఇవేమీ ఉండవు. 10 గంటలు ఇవాళ మనకి ఎంత ఉన్నది, 8 గంటలు ఉన్నది. 8 గంటలు ఎందుకు ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, 12 గంటలు పెట్టుకోవచ్చు, 10 గంటలు పెట్టుకోవచ్చు. ఇంకా చట్టమే లేనాడు వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఒకటేసారి వస్తాయా, రేపే అమల్లోకి వస్తాయి అంటే ఒకటేసారి రేపు రాకపోవచ్చు, కానీ ఒకటొకటిగా వస్తాయి. ఈ 4 కోట్లు వచ్చిన తర్వాత అప్పుడు ఏ సంఘం ఏం చేయలేదు, ఏ సంఘం అన్ని సంఘాలు కలిసినా కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆ చట్టాలే లేనప్పుడు మనం రక్షించే వాళ్ళే ఉండరు. ఏఐటియుసి జీఎం కమిటీ మెంబర్ సిద్ధమల్ల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు మట్టి ఎల్లాగౌడ్, ఆర్ఎల్డి పోషప్, ఎంఏ గౌస్, నాయిని శంకర్, యాస శ్రీనివాస్, నరేష్ సంపత్, జాన్ కేనాడి, సతీష్, రాజమౌళి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. గోదావరికని పట్టణంలో అభివృద్ధి పనుల పేరిట, రోడ్డు వెడల్పు పనుల పేరిట చాలా కాలంగా ఎక్కడో ఒకచోట మున్సిపల్ అధికారులు కూల్చివేతలను చేపడుతూనే ఉన్నారు. తాజాగా గోదావరికని చౌరస్తా నడిబొట్టున
మెన్స్ క్లబ్ వెనుక భాగాన మున్సిపల్ అధికారులు, సింగరేణి అధికారులు సంయుక్తంగా షాప్ కూల్చివేత పనులకు పూనుకున్నారు. కాగా ఆ షాపుల యజమానులు షాపులను ఎందుకు కూల్చుతున్నారని అడిగే ప్రయత్నం చేశారు. తాము న్యాయబద్ధంగానే బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టామని, మున్సిపల్ అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపట్టామని, ఇంత దౌర్జన్యంగా ఈ కూల్చివేతలు ఏమిటని, తమ బిల్డింగ్లను కూల్చమని ఎవ్వరు ఆర్డర్ ఇచ్చారని, ఆ ఆర్డర్ కాపీ చూపాలని కోరగా తమ వద్ద ఎలాంటి ఆర్డర్ కాపీ లేదని, తమకు కమిషనర్ RG1GM తెలిపిన ప్రకారమే డిస్మిటల్ చేయడం జరుగుతుందని, ఏదైనా ఉంటే కమిషనర్ GMలను అడగాలని ఎక్కడికి వెళ్లి మాట్లాడుకోండి ఖరాఖండిగా చెప్పారు. బాధితులు కమిషనర్ GM కార్యాలయంకు వెళ్లినా అక్కడ అధికారులు ఎవరూ లేరని, సంబంధిత అధికారులకు, పోలీస్ అధికారులకు తెలిపినా ప్లీజ్ ఆపండి సార్ అంటూ వేడుకున్న, తమ నిర్మాణాలను ఆపమని మీరు మార్క్స్ ఇచ్చిన వరకు తామే కూల్చుకుంటామని వేడుకున్నా, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన లాభం లేకుండా పోయింది. చివరకు వారిని పోలీస్ వాహనంలో ఎక్కించి స్టేషన్కు తరలించి యథావిధిగా కూల్చివేత పనులు కొనసాగించారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అందరు ఈ రోజు వరకు కూడా హైకోర్టులో స్టే ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టులో స్టే ఉంది, సింగరేణి వాళ్ళ మీద కూడా స్టే ఉంది. ఏమన్నంటే మాకు సింగరేణి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, మున్సిపల్ ఆర్డర్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు మరీ వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళకి అండగా ఉండి మా ఇల్లు కూడా కొడుతుండ్రు. మేము కనీసం ఒక నోటీస్ ఇవ్వంటే 694 అంటాను. 694 సర్వే క్లియర్గా ఉన్నది. ఇవన్నీ మీకు దండం పెడతాం బాబు, ఇప్పుడు కూడా చెప్తాను ఆ నోటీసులు ఇవ్వండి. మా కోర్టు పెట్టి కొట్టుకొని కూడా కొట్టుకుంటున్నాం, మా ఇల్లు అన్యాయంగా కూడగొడతారు, అడ్డదండలతో కూడగొడుతున్నాం. మేము ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నాం, ప్రతి ఒక్క పబ్లిక్ దండం పెడుతున్నాం. మేము మరీ సర్వే చేసుకో కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం మున్సిపల్ పర్మిషన్తో. కావాల్సుకొని సింగరేణి మున్సిపల్ మరి ఇంకా పొలిటికల్ వాళ్ళు కుమ్మక్కాయి పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంత అన్యాయాన్ని అక్రమంగా కూర్చేస్తారు. ఇంతమంది చూడంగా పబ్లిక్ చూడంగా ఇంత అన్యాయం జరుగుతుంది. మరి కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు, అది సీఎం గారు కూడా పట్టించుకోలేరు. ఇలాంటి గవర్నమెంట్ మాకు కావాల్సుకొని మా మీద శత్రువుగా తెచ్చుకుంటుంది. మేము కష్టపడి పైసా పోగు చేసుకొని కట్టుకున్న భూములు ఇవి. మేము సింగరేణికి మాకు గొడవ ఉన్నది, మరి గవర్నమెంట్ వాళ్ళకి గొడవ కొడతారు. దండం పెడతామండి. జిల్లా కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది, ట్రాల్లో ఉంది కేసు. ఇది ఇవి కూడా పట్టించుకోలేరు. గోదావరి కని మెయిన్ చౌరస్తాలో పీర్ల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు కలిసి చేసుకునే పండుగ పీర్ల పండుగ. పీరీల పండుగలో హిందూ ముస్లింలు పాల్గొని చౌరస్తా ప్రాంగణంలో నిలిచిన పీర్లను దర్శించుకుని పీరీలకు కుడుకలను వేస్తూ దస్తీలను కడుతూ మొక్కులు తీర్చుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పీర్ల వద్దకు వచ్చి పీరీలను దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతా, ఇసుక దందాపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేలా చేస్తా. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం ఆపాలి. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని పంపింగ్ చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ వెల్లడి. ప్రజా అభిమానాన్ని ఎవరూ ఆపలేరు. నిన్న జరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభ విజయవంతంకు కృషి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి. ఆశ్రమంలో ఘనంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడి జన్మదిన వేడుకలు. కవిత ఆశ్రమానికి క్వింటల్ బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసిన బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయండి. సింగరేణి జేఏసీ నాయకుల పిలుపు. గోదావరికని పట్టణంలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.